విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనపర్చి జీవితంలో ఉన్నతంగా రాణించాలని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరించి శ్రీకాంత్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. తలమడుగు మండలం కోడది గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఖోఖో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సెలక్షన్ టీం సభ్యులకు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముద్రించిన టీ-షర్ట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖోఖో సంఘం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాంత్ రెడ్డిని శాల్వాతో సత్కరించడం జరిగింది. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి చెందామని నిరుత్సాహపడకుండా మరింత శ్రమించి ప్రతిభను కనబర్చాలని సూచించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు, వారిని తీర్చిదిద్దుతున్న కోచ్లు, సైన్యంలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన రాజారెడ్డి, కన్నం అశోక్, ప్రదీప్లను సన్మానించడం జరిగింది. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చదువుతో పాటు క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తూ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తోందన్నారు. అలాగే 57 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో ఫుట్బాల్ క్రీడా ప్రతిష్టాత్మక టోర్నీ సంతోష్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం సంతోషకరమని, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి సంబంధిత పోస్టర్లను ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. విద్యార్థులు తమకు ఆసక్తి గల ఏదేని క్రీడలో ప్రతిభ కనబర్చి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రామగుండం ఏసీపీ జానీ నర్సింహులు, డీఎస్పీ నర్సింహులు, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బృందానికి మరియు వేదిక పైన ఉన్న, వేదిక మీద ఉన్న అతిథులకు, విద్యార్థులకు, ఎలక్ట్రాన్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కొరకు క్రీడలు ఎంతో, అదే కాకుండా యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించి మంచి భవిష్యత్తును పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పేందుకు కృషి చేస్తుంది. నిన్ననే ఢిల్లీలో సంతోష్ ట్రోఫీ, అంటే మన 14వ తారీఖు నాడు సంతోష్ ట్రోఫీ హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. దాని పోస్టర్ని మన ముఖ్యమంత్రి వర్యులు, మన స్పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్ శివశరణ్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. యువత ముఖ్యంగా క్రీడలో రాణించినట్లయితే రానున్న రోజుల్లో ఈ మన జిల్లా స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. మరియు ముందుకు నడవాలని చెప్పేసి